ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక వాక్యాన్ని మీతో మాట్లాడడానికి మీ గృహాల్లోనికి వచ్చి మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉంది. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఈ వాక్యాన్ని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి నేను మీ ముందు నిలబడి ఉన్నాను. ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, వాక్యం అనేది నిలబడిన బిడ్డ నీ బిడ్డను ప్రభువా, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే, ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఆదరిస్తాడు, ఎక్కడ ఆదరిస్తాడు అంటే యెరూషలేములో ఉంటేనే ఆదరిస్తాడు, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అంటున్నాడు. గమనించండి, సాధారణంగా లోక సంబంధమైన తల్లి కొన్ని పరిస్థితుల్లో బిడ్డలు చిక్కుకున్నప్పుడు, కొన్ని పరిస్థితుల్లో బిడ్డలు ఆపదలో ఉన్నప్పుడు ఆ తల్లి తన శక్తి వచ్చి లేకుండా ఆదరించడానికి సాహసిస్తుంది. ఒక మాట, తల్లి అంటే అర్థం ఏంటి? తల్లినే మాతృమూర్తి అంటారు. గమనించాలి, సాధారణంగా గర్భాలు ఫలించక ఎంతోమంది ఏవేవో సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నాకు గర్భం కావాలి, నాకు బిడ్డ కావాలి, నేను కూడా తల్లిని అవ్వాలి అనే ఆలోచనలు ఎంతోమందికి ఉంటాయి. కానీ అందరూ తల్లులు కాలేరు. కానీ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈ బహుమానం దేవుని దగ్గర నుంచి మాత్రమే మనకి అనుగ్రహించబడుతుంది. కనుక ఈ గర్భఫలాన్ని ఏ స్త్రీ అయితే పొందుకుంటుందో, అసలు గర్భఫలం అంటే ఏంటి? ఫలం. ఏ స్త్రీకైతే వివాహం అయిన తర్వాత తన గర్భం పరిపక్వం చెందాలి, అది ఫలించాలి. అంతేకాదు, ఆ తల్లి ఫలించబడినటువంటి గర్భంలో ఎదుగుతున్న బిడ్డను భరించాలి. అంతేకాదు, ఆమె బిడ్డను జన్మనిచ్చే సమయంలో ఎంతో వేదన, శ్రమ పడాలి. అంత శ్రమపడి ఆ బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. కానీ ఆ తల్లి ఆ సమయంలో ఎంత శ్రమపడినా, ఎంత కష్టపడినా జీవితం మీద విరక్తి కలిగే పరిస్థితులు కూడా వాళ్ళకి ఏర్పడతాయి. అలాంటి పరిస్థితిలో కూడా ఆ తల్లి ఎప్పుడైతే బిడ్డను చూస్తుందో, చూసిన వెంటనే ఆ బిడ్డను చూసి తన కష్టం అంతా మర్చిపోతుంది. అది తల్లి ప్రేమ. కనుక ఒక తల్లిగా నీకు అర్హత కావాలంటే, లేక ఒక మాతృమూర్తిగా నీకు అర్హత కావాలి అంటే, నీవు నీ గర్భము ఫలించాలి, అది పరిపక్వం చెందాలి, దాన్ని మోయటం కొరకు నువ్వు భరించాలి. నీవు ఎంతో వేదనతో నీవు బిడ్డకు జన్మనివ్వాలి. అప్పుడు నీవు తల్లిగా నీకు అర్హత ఉంది. ఈ వేదన ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. ఏదైనా వనములో ఆదామవ్వలు పాపము చేసినప్పుడు ఆ యొక్క అవ్వమును ఉద్దేశించి దేవుడు మాట్లాడతాడు. నువ్వు వేదనతోనే బిడ్డల్ని కంటావు, నువ్వు ప్రయాసతోనే బిడ్డల్ని కంటావు. ఆదాముని అంటాడు, నువ్వు ప్రయాసతోనే పంట పండిస్తావంటాడు. ఈ ప్రయాస అనేది, ఈ వేదన అనేది దేవుడిచ్చిన శాపం ద్వారా వచ్చింది. అందుకనే సాధారణంగా పెద్దలు ఏమంటారో తెలుసా? గర్భము ధరించిన తర్వాత, అమ్మా బిడ్డను పుట్టిన తర్వాత ఏమంటారో తెలుసా? మరో జన్మెత్తినట్టు అంటారు. అంటే అంత వేదన భరించాలి. కనుక లోక సంబంధమైన తల్లి తన పరిమితులకు తగినటువంటి ఆదరణ బిడ్డలకి ఇస్తుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో అంతగా నేను ఆదరిస్తాను అంటున్నాడు. అసలు నా ఆలోచన ప్రకారంగా చూసినట్లయితే లోక సంబంధమైన తల్లి కంటే కూడా అతీతంగా ఆదరించగల శక్తి దేవుని దగ్గర ఉంది. అయితే ఈ లోక సంబంధమైన తల్లి
వారి బిడ్డలు అకాల పరిస్థితులు వచ్చినప్పుడు, బాధ కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక నలుగురు తల్లులు ఏ విధంగా ఆదరించారో ఆ నలుగురు తల్లుల్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. గర్భము ధరించాలంటే కూడా ఒక తల్లి ఎంతగానో బాధపడింది. ఎందుకో తెలుసా? నా గర్భం ఫలించకపోతే, నా గర్భం పరిపక్వం చెందకపోతే నేను తల్లిని అనిపించుకోలేను. తల్లిని అనిపించుకోలేని కారణాన్ని బట్టి ఎదురొస్తే తప్పు, ముందు అక్షంతరం వేయకూడదు, శుభకార్యాలకు ముందు ఉండకూడదు, ఇవన్నీ కూడా ఆమెని ఒక పనికిరాని దానిలా చూస్తారు. ఆ కారణాన్ని బట్టి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో హన్నా అనే స్త్రీని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ భర్త తన వైరి అయినటువంటి పెనిన్నా కంటే కూడా ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. కానీ ఆయన ప్రేమ వల్ల ఈమెకు తృప్తి లేదు. ఆ కారణాన్ని బట్టి, అయ్యా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కనుక నేను షిలోహుకి వెళతాను, నా దేవుణ్ణి నేను అభ్యర్థిస్తాను, ఆయన తప్పక బహుమానం ఇస్తాడు అని భర్తతో చెప్పింది. భర్త అన్నాడు, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, నీకు కుమారుల కంటే ఎక్కువ వాడిన కదా, నువ్వెందుకు బాధపడతావండి? లేదు లేదు, నా గర్భము ఫలించితే తప్ప నేను తల్లిని కాలేను కనుక నేను షిలోహుకి వెళ్ళి ఆ దేవుని దగ్గర బహుమానం పొందుకుని వస్తాను అంది. అలాగే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ 8వ వచనం ఉంటుంది, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చింది. బహుగా ఏడ్చిందండి. ఎలాగా? ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు బహుమానం ఇస్తానన్నావు కదా, నాకు ఆ బహుమానం కావాలయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా తృణీకరించబడుతున్నాను, గేలి చేయబడుతున్నాను, ఈ అవమానాలు నాకొద్దు. నా గర్భం ఎప్పుడైతే ఫలిస్తుందో, నీ బహుమానం చేత ఎప్పుడైతే అది పరిపక్వం చెందుతుందో అప్పుడు మాత్రమే నేను తల్లిని కాగలనని ఆమె బహుగా ఏడ్చింది. బహుగా ఏడ్చినప్పుడు జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఆ దైవ సేవకుడు చూసి అన్నాడు, అంత ఏడ్చి ఏడ్చి ఇంకా ఆమె కళ్ళలో నీళ్లు లేవు, మాటలు రావటం లేదు, అలసిపోయి, అమ్మా ఎందుకు మత్తురాలువై ఉన్నావు అన్నాడు. అయ్యా నేను మత్తురాలని కాదు, నేను నా దేవుని యొద్ద నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను కనుక, అలసిపోయే వరకు నేను ఏడ్చాను కనుక నా పెదవులు మాత్రమే కదులుతున్నాయి కానీ నా మాట స్వరం రాకట్లేదు అంది. వెంటనే నీవు కోరినది దేవుడిస్తాడు అని చెప్పి, బహుమానం దేవుడిస్తాడని చెప్పి ఆ దైవ సేవకుడు ఒక భరోసా ఇచ్చాడు. అది పట్టుకుని ఆమె వచ్చింది, బిడ్డని కన్నది, తిరిగి మరలా బిడ్డని దేవునికే సమర్పించింది. ఎంతో ఏడ్చి కన్నీరు కార్చి బహుమానం పొందుకున్న తల్లి, తల్లిని కావాలన్న ఆకాంక్షతో పట్టుదలతో దేవుని మందిరములో నుండి గోజాడిన తల్లి. నా ప్రియమైన సహోదరి, ఎవరికైనా బిడ్డలు లేరా? బిడ్డలు లేకుండా మీరు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నారా? ఆలోచించండి. మీరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి బహుగా ఏడ్చి, ప్రభువా నీ బహుమానం నాకు కావాలి నాయనా అని ఏడవడం ప్రయత్నించండి. ఎవరో ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చింది, అది మైకు ముందు చెప్పడం కాదు గొప్పతనం. నీ అంతటా నీవు ప్రయాసపడి దేవుని దగ్గర ఉన్న బహుమానం పొందుకోవడానికి నువ్వెంతవరకు ప్రయాసపడ్డావన్నది నిలబడి చెప్పు, అది అందరికీ ఆశీర్వాదకరం. ఇంకో తల్లిని కూడా మీద ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరణానికి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి తన బిడ్డను రక్షించుకుని ఆదరించిన తల్లి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో, అంతటా బతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకుపోయినదాయి. ఈ సందర్భం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? 2 స్త్రీలు 2 పసిబిడ్డలకు ఒకేసారి జన్మనిచ్చారు. 2 స్త్రీలు కూడా పక్కపక్కనే వంచాల మీద ఉన్నారు. ఒక రాత్రి సమయంలో ఒక స్త్రీ తన బిడ్డ మీద పడింది కనుక ఆ బిడ్డ చనిపోయింది. చనిపోయిన తర్వాత లేచి ఏం చేసిందంటే, అయ్యో నా బిడ్డ చనిపోయింది కనుక, ఆమె బిడ్డ బ్రతుకున్నది కనుక ఆ బిడ్డను నేను తీసుకుని, చనిపోయిన బిడ్డను ఆమె దగ్గర పెడదామని ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ బిడ్డను తీసుకెళ్ళి ఆమె పక్కన పెట్టింది, బ్రతుకున్న బిడ్డను తన పక్కన పెట్టుకుంది. తెల్లవారు లేచి ఈ తల్లి బిడ్డను చూసుకుంది. అయ్యో నా బిడ్డ ఏదో తేడాగా కనపడుతుంది, నిన్నటి వరకు నేను చూసుకుని మురిసిపోయిన ముక్కు తేడా వచ్చిందే, ఈ పెదాలు తేడా వచ్చినాయి, నా బిడ్డ ఆకారమే తేడా వచ్చింది,
కానీ ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని బ్రతుకున్న బిడ్డను నా బిడ్డ అని అన్నది. వెంటనే ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాదం ఏర్పడి ఒకరినొకరు నా బిడ్డ అంటే నా బిడ్డ అనుకుంటున్నారు, కానీ చచ్చిపోయిన బిడ్డ గురించి ఎవడూ పట్టించుకోలేదు. ఈ వివాదం పడుతూ ఈ స్త్రీలిద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు చూశాడు ఈ వివాదాన్ని. బిడ్డ నాదంటే నాదంటున్నారు, ఏ బిడ్డ ఎవరిదో తెలియటం లేదు. కనుక వెంటనే రాజు ఏ దేవుని చేత వివేచన జ్ఞానము చేత ఆశీర్వదించబడ్డాడో దేవుని యొక్క వివేచన చేత రాజు ఒక మాట చెప్పాడు, బిడ్డను ఇస్తాను, మీరు కంగారు పడకండి. మంత్రితో అన్నాడు, కత్తి తీసుకురండి. కత్తి తెచ్చారు. కత్తి తెచ్చినప్పుడు ఆ బిడ్డని రెండుగా నరికి ఇద్దరికి చెరుకో ముక్కెమ్మన్నాడు. ఆ యొక్క తల్లి బిడ్డన కన్నా తల్లి బిడ్డను చూసింది. ఈ వివాదంతో ఉంటే నా బిడ్డ చనిపోతాడు, నేను వివాదాన్ని విడిచిపెట్టాలి, నా బిడ్డ బ్రతుకుంటే కనీసం ఎప్పుడైనా చూసుకోవచ్చు అని ఆమె గురించి ఏమంటున్నాడు తెలుసా? తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుపోయినాయి అంట. అంటే పేగులు కోసేసినంత వేదన అనిపించింది ఆ క్షణంలో. వెంటనే తను ఏం చేసిందో తెలుసా? గబగబా రాజు దగ్గరికి వెళ్ళి బిడ్డకు అడ్డంగా ఉండి, అయ్యా నా బిడ్డని చంపొద్దు, పోనీలే నా బిడ్డ ఎక్కడున్నా బ్రతికుంటుంది కనుక నా బిడ్డను ఆమెకే ఇచ్చేసేయమని ప్రాధేయపడింది. ఎప్పుడైతే ప్రాధేయపడిందో రాజు సత్యాన్ని తెలుసుకోగలిగాడు. దేని చేత? సొలొమోను తక్కువ కాదు, దేవుని చేత వివేచన జ్ఞానము పొందుకున్నటువంటి సొలొమోను. ఈ బిడ్డ నిజముగా ఈమె బిడ్డే అని చెప్పి ఆ బిడ్డ తల్లి ఎవరో ఆ తల్లికే ఈ బిడ్డను అప్పగించారు. గమనించారా? ఈ తల్లికి ఇచ్చిన జ్ఞానం అలాంటిది. ఈ తల్లి బిడ్డ మరణపు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తన యొక్క సరైన నిర్ణయం చేత ఆ బిడ్డ ప్రాణాన్ని ఆదరించగలిగింది, కాపాడుకోగలిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? ఒక తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను అంటున్నాడు. ఒక ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? అయ్యా నా బిడ్డ మరణాపాయంలో ఉందయ్యా, నువ్వు ఒక్కసారి వచ్చి నా బిడ్డను ముట్టితే చాలు అంట. యేసయ్య ఆ స్థలానికి వెళ్ళి ఈ బిడ్డను పట్టుకుని లే అని చెప్పి ఆమెని లేపాడు. మరణము పొందకుండా ఆమెని సజీవురాలుగా ఆరోగ్యవంతురాలుగా లేపాడు. గమనించండి, దేవుడు తల్లి ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు మన దేవుడు. ఇంకో తల్లిని మనం చూస్తాం, షూనేమీరాలైనటువంటి తల్లి. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం అంటాడు, పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని చనిపోయాను. బిడ్డ చనిపోయాడు. ఎలీషా అనే దైవజనుడికి తన గృహంలో ప్రత్యేక స్థానం ఇచ్చి అతడు దైవజనుడని గుర్తించి ప్రత్యేకమైన ఆతిథ్యాలు ఇచ్చి పోషించినటువంటి తల్లి. ఆ ఎలీషా అన్నాడు శిష్యుడితో, అయ్యా ఈమె మా నెడలు ఇంత భక్తి శ్రద్ధలతో ఉంది, ఈమెకి ఏం కావాలి అంటే శిష్యుడు అంటాడు, అయ్యా ఆమెకి బిడ్డలు లేరు, అయినా భర్త ముసలివాడైనా బిడ్డలను ఇవ్వగల సామర్థ్యం దేవునికి ఉంది. అప్పుడు బిడ్డనిచ్చారు. ఆ బిడ్డను అల్లారు ముద్దుగా వాడు పెంచుకుంటున్నారు. అలాంటి సమయంలో ఒకరోజు కొడుకు తొడ మీద పడుకుని చనిపోయాడు. ఎంత దౌర్భాగ్యం! నా బిడ్డను నేను ఎలా కాపాడుకోను? ఏ దైవ సేవకుడైతే తన నోటి మాట చేత నాకు ఈ బిడ్డనిచ్చాడో ఆ దైవ సేవకుడు ఆరాధించే దేవుడే గొప్ప దేవుడు కనుక ఆయన దగ్గరికే దీని పరిష్కారం తీసుకుని వెళ్ళాలి అనుకుంది. వెంటనే బిడ్డను ఏం చేసిందో తెలుసా? ఆ దైవ సేవకుని మంచం మీదే పరుండబెట్టి ఈమె వెంటనే కొండ మీదకి ప్రయాణమై వెళ్ళిపోయింది ప్రయాసతో. దూరం నుంచి చూసి ఎలీషా అన్నాడు, అమ్మా నువ్వు క్షేమంగా ఉన్నావా? నీ బిడ్డ నీ భర్త? అయ్యా క్షేమంగానే ఉన్నాం అని దైవసేవకుడి దగ్గరికి వెళ్ళి అంటది, అయ్యా నన్ను భ్రమ పట్టొద్దని చెప్పాను కదా, వృద్ధాప్యం మంది నాకు బిడ్డనిచ్చావు, కొన్ని దినాలు మాత్రమే నా బిడ్డతో సంతోషించే అవకాశం ఇచ్చావు, నా బిడ్డ ఇప్పుడు చనిపోయాడు, నువ్వు ఇచ్చిన దేవుడవు,
సమస్తము చేయగల సమర్థుడవు, లోక సంబంధమైన తల్లి నేనేమి చేయలేను కానీ నువ్వు ఆదరించగల సమర్థుడు కనుక నీ దగ్గరికి వచ్చాను. వెంటనే అతను అన్నాడు, ఒక దండం కొట్టించి ఇది పట్టుకెళ్ళి నీ కొడుకు మీద ఆడించు, నీ కొడుకు లేస్తాడు. లేదు లేదు, నీవే నాకు బిడ్డనిచ్చావు గనుక, నీ దేవుడే నిజమైన దేవుడు గనుక, మరలా తిరిగి జీవమగల సమర్థుడు గనుక నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళనందంతే. ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడిందో వెంటనే ఆమెతో బయలుదేరి వెళ్ళాడు. ఆ బిడ్డను బ్రతికించాడు. వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? బ్రతికించిన బిడ్డను ఓ పక్కన పెట్టి ఆయన కాళ్ళకి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోయింది. మరణించిన బిడ్డను జీవము ద్వారా ఆదరించడానికి దేవుని యొక్క ఆదరణ కోరుకున్నటువంటి తల్లి. ఈ తల్లి వలె మనం ఉండాలి. ఒకవేళ మన బిడ్డలకి ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు ఏర్పడినా మన బిడ్డలను ఆదరించుకోవాలంటే, మన బిడ్డలను సంరక్షించుకోవాలంటే దేవుని ఆదరణ కొరకు మనం ఎంత దూరమైన ప్రయాణం చేసి దేవుని శక్తి దిగి వచ్చే వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. మనం అలా ఉండగలిగితేనే మన బిడ్డలను మనం ఆదరించుకోగలం. ఇంకో తల్లి చేసే సంగతి ఏంటో తెలుసా? మత్తయి సువార్త 15:22 యేసయ్య దగ్గరికి వచ్చి ఒక ఆవిడ అంటది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది, కేకలేసేస్తుంది. ఆమె కేకల వల్ల మా ఇంట్లో నెమ్మది లేదయ్యా. మా చుట్టుపక్కల ఉన్నవారు కూడా మా బిడ్డను బట్టి మా మీద మూలుక్కుంటున్నారు, అసహ్యపడుతున్నారు. ఈ పరిస్థితి పోవాలని, నా బిడ్డని దెయ్యము నుంచి విడుదల చేసే సమర్థుడు నువ్వు ఉన్నావని, నీ ద్వారా నా బిడ్డను నేను ఆదరించుకోగలనని ధైర్యంతో వచ్చాను. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? యేసయ్య ఒక మాట అన్నాడు, అమ్మా ఇశ్రాయేలీలకే కానీ ఎవరికీ కాదు ఇది అన్నాడు. అయ్యా ఆ బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కుక్కలు తింటాయి కదా, కుక్కగా హీనంగా మాట్లాడినా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదా తల్లి? ఎందుకో తెలుసా? తన బిడ్డను దెయ్యం నుంచి రక్షించుకోవాలి, నా బిడ్డను దెయ్యం నుంచి విడుదల పొందాలి, నా బిడ్డను ఆదరించాలనే ఏకైక దృక్పథంతో యేసయ్య మాటకి జవాబు ఇవ్వకపోయినా, కుక్కతో పోల్చినా ఆమె చిన్నబుచ్చుకోలేదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా బిడ్డకి విడుదల పొందే వరకు కూడా గోజాడిన తల్లి. దయ్యముల నుంచి విడుదల చేయగల సమర్థుడు మన దేవుడు. అందుచేతనే దేవుని సన్నిధికి వచ్చింది. దేవుడు ఇంత విశ్వాసం నీది. ఆ గడియలోని ఆ బిడ్డ స్వస్థపరచబడింది. కేకలాగిపోయినాయి. ఏంటి ఆ ఇంట్లో ఎంత కేకలు వినపడి, ఇంకేంటి ఇప్పుడు కేకలు వినపట్లేదు? అందరూ వచ్చారు. అయ్యా నా దేవుడు నా బిడ్డను ఆదరించాడు. ఈ ఆదరణ కొరకు నేను ఆయన దగ్గరికి పరిగెట్టాను, ఆయనే ఆదరించాడు, నా బిడ్డను దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు తటస్థించినప్పుడు నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. దేవుని సన్నిధికి వెళ్ళిన నిన్ను నీ భర్త తృణీకరించిన, ఒకవేళ సంఘస్థులైన తృణీకరించిన, ఎవరు తృణీకరించినా వాటిని సమాధాన స్వభావంతో నువ్వు తీసుకుని దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ఉండగలిగితే నీ బిడ్డను ఆదరించుకోగలవు. దేవుని ఆదరణ ద్వారా సాధ్యము. కనుక ఆ విధంగా గోజాడిన తల్లి. ఇంకో తల్లిని కూడా మనం చూద్దాం. నిర్గమాకాండము 1:16 ఇక్కడ రాజు సముఖము నుండి ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏంటో తెలుసా? హెబ్రీ స్త్రీలు కనుక వాళ్ళ కానుపు కనుక జరిగినప్పుడు మగబిడ్డ అయితే చంపేయండి. ఎవరికి చెప్పాడు? మంత్రసాలకు చెప్పాడు ఈ మాట. మంత్రసాలు దేవునికి భయపడ్డారు కనుక ఆ పని వాళ్ళు చెయ్యలేదు. అందుచేత వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడైతే రాజు దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరిందో అయినా కానీ హెబ్రీ స్త్రీ ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తర్వాత చాలా భద్రంగా 3 నెలలు కాపాడగలిగింది. 3 నెలలు కాపాడిన తర్వాత ఇంకా కాపాడలేకపోయింది. ఎందుచేత? బిడ్డ ఏడుస్తున్నాడేమో, ఎలా కాపలా కాయాలి, నా బిడ్డ నా ఎదురుగుండా నరికేస్తే నేనేమైపోవాలని భయంతో భీతితో ఆ బిడ్డను 3 నెలలు చక్కగా దాచగలిగింది. ఇక మీదట దాచలేను అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? దేవుడి మీద భారం వేసి జమ్ము తెచ్చింది, పెట్టిగా తయారు చేసింది, జిగటమన్ను పూసింది, కీలు రాసింది.
ప్రియులను మనం గమనించాలి. తన బిడ్డని కాపాడుకోవడానికి ఈమె వాడిన పరికరాలు ఏంటో తెలుసా? జమ్ము, బంక మన్ను, కీలు. ఈ మూడిటితోని కూడా పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో ఈ బిడ్డను పెట్టి నదిలో విడిచిపెట్టింది. ఇంత ఎందుకు చేసింది ఈ పని అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న నీవు నీ బిడ్డను కూడా కాపాడుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని కూడా ఇదే. జమ్ము అనగా అది విశ్వాసానికి సాదృశ్యం. జమ్ము నీటిలో తేలే అనుభవం ఉంది. లోక సంబంధమైన శ్రమలు ఎన్ని వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మన విశ్వాసము మునిగిపోయే విశ్వాసంగా ఉండకూడదు, తేలే విశ్వాసం. అందుకని పేతురుని నీటి మీద నడిచి రమ్మంటే పేతురు నడిచి వస్తూ అంతవరకు యేసుని చూశాడు. తను చూసుకునగానే మునిగిపోవటం ప్రారంభించాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? యేసయ్య అల్ప విశ్వాసి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం లోకంలో ఉండగా ఎన్ని శ్రమలు వచ్చినా సరే పైకి తేలే అనుభవమే నీకు కావాలి. జిగట మన్ను నమ్మకత్వానికి సాదృశ్యం. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమె బిడ్డను అందులో పెట్టిందంటే ఎంత నమ్మకంతో పెట్టిందండి. నా దేవుడు ఆదరించగల దేవుడు, తల్లి కంటే కూడా నేను ఆదరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఆ దేవుడు నా బిడ్డతో ఉంటాడు, ఆ దేవుని మీద నేను నమ్మకం ఉంచుకున్నాను అనుకుంది. కీలు పూసింది. కీలు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధతకి సాదృశ్యం. బయట ఉన్న నీరు లోపలికి కానీ, లోపల ఉన్నది బయటికి కానీ నీరు వచ్చే అవకాశం లేదు. ఈ విధంగా మన జీవితాల్లో మన బిడ్డను ఆదరించాలంటే ప్రతి తల్లికి ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం, నమ్మకం, పరిశుద్ధత. ఈ మూడు కలిగి ఉన్నటువంటి ఆ స్త్రీ పెట్టిన చక్కగా తయారు చేసింది. అందులో బిడ్డను పెట్టింది, నదిలో వదిలింది. ఎప్పుడైతే వదిలిందో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? పెట్టి సరాసరి రాజకుమార్తె దగ్గరికి వెళ్ళింది. దీని అర్థం ఏంటో తెలుసా? ఏ రాజు సముఖములో మగబిడ్డను చంపే ఆజ్ఞ బయలుదేరిందో ఆ రాజు సముఖములోనే ఒక రాజకుమారుడుగా పెంచబడ్డానికి అవకాశం కల్పించాడు దేవుడు. ఆ విధంగా మోషేను ఆదరించాడు దేవుడు. తల్లి ప్రయత్నం, దేవుని ఆదరణ, అతడు రాజకుమారుడుగా పెరగడానికి అవకాశం కలిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ బిడ్డల శ్రమల్లో చిక్కుకొని ఉండాలంటే మరణ శాసనము నుండి ఆ బిడ్డను ఆదరించగలిగింది తల్లి. దేవుని ఆదరణ పురస్కరించుకుని మాత్రమే జరిగింది. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోక సంబంధమైన తల్లి ఆదరించాలంటే కావాల్సిందేంటో తెలుసా? దేవుని ఆదరణ కావాలి. దేవుని మీద ఆధారపడగలిగిన తల్లే తన బిడ్డలను ఆదరించుకోగలదు. గమనించండి, దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? తల్లి కంటే కూడా నిన్ను ఎక్కువగా నేను ఆదరిస్తానంటున్నాడు. మన తల్లి మనం జన్మనిచ్చిన తర్వాత చూడగలదు, కానీ మన పరమ తండ్రి మనకు తల్లి అయి ఉండి ఆయన ఏమంటున్నాడో తెలుసా? నువ్వు పిండమై ఉండగా నేను చూశాను, నువ్వు తల్లి గర్భములో ఉండగా నేను నిన్ను చూశాను, నీ యొక్క అవయవ నిర్మాణములు నేను చేశాను అంటున్నాడు ఆయన. గమనించండి, ఒక చిన్న విషయం. చడ్లి గర్భం ధరించిన తర్వాత ఆ బిడ్డ కొరకు ఎన్నెన్నో వస్తువులు సిద్ధపరుస్తారు, స్వెటర్లు సిద్ధపరుస్తారు, ఏదేదో చేస్తారు. వాళ్ళ మనసులో మురిసిపోతూ చేస్తుంటారు. మన పరమ తండ్రి మన పిండమై ఉండగా చూస్తాడు, మన అవయవ నిర్మాణం చక్కగా చేస్తాడు ఆయన. ఇవన్నీ కూడా మన తండ్రి చేసే పనులు. దేవునికి స్తోత్రం. ఒక మాట చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మర్చిపోతాదేమో కానీ నేను నిన్ను మరువనంటున్నాడు దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఆదరించే దేవుని వైపు నువ్వెంతవరకు విశ్వాసంగా ఉండగలుగుతున్నావు? కానీ ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను.
ఈ లోక సంబంధమైన తల్లిని మనం ఎలా చూసుకోవాలో తెలుసా? ఆమెను కృతజ్ఞత కలిగిన స్వభావంతో ఆమె నీడలో ఉండాలి. రెండవదిగా ఆమెను గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలి, ఆదరించాలి. ఇక్కడ అంటాడు నిర్గమాకాండము 26:17 అంటాడు, తల్లినైనను తండ్రినైనను శపించువాడు మరణశిక్ష పొందుతాడంట. అంతేకాదు తల్లి మాట వినకపోతే వాడు పెద్దల దగ్గర తీసుకెళ్ళి గవిని దగ్గర తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపాలంట. నీ తల్లి మాట వింటున్నావా? నీ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా? పరిశుద్ధ లేఖనంలో నిర్గమాకాండం 20:12 ఏముందో తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని ఉంది. చాలామంది దౌర్భాగ్యం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు కొడుతుంటారు. చాలా అసహ్యమైన పని అది. మర్చిపోకు, నువ్వు కొడితే రేపొద్దు నీ బిడ్డ కూడా నిన్ను కొడతాడు. జాగ్రత్త. తల్లిని నువ్వు గౌరవించాలి. ఆమె జన్మనిచ్చింది కనుక కృతజ్ఞత కలిగి ఉండాలి, గౌరవించాలి. ఎలా గౌరవించాలి? యెహోషువ గ్రంథము 4:14 అంటాడు, యెహోషువాకు దేవుడు గొప్ప చేత బ్రతుకు దినములన్నిటినూ ఆమెను గౌరవించేలా చేశాడు. ఆ గౌరవించింది ఎవరో? దేవుడు. కనుక ఆమెని సన్మానించాలి. నా తల్లి అని సన్మానించాలి. తల్లిని సన్మానిస్తే నువ్వు సన్మానించబడతావు. తల్లిని గౌరవిస్తే నువ్వు గౌరవించబడతావు. తల్లి కృతజ్ఞత చూపిస్తే నీ బిడ్డలు నీ ఎడల కృతజ్ఞత చూపిస్తారు. తల్లిని ఆదరిస్తే నీ బిడ్డలు రేపు నిన్ను ఆదరిస్తాడు. ఒక తండ్రి ఆ తండ్రిని హీనంగా చూశాడు. అతనికి ఎప్పుడూ కూడా పనికి రానటువంటి ఒక చిప్పలాంటి గిన్నెలో అన్నం పెట్టాడట. ఆ తండ్రి చనిపోయాడు. చనిపోయి సమాధి చేసి వచ్చిన తర్వాత ఇతను కొడుకు తీసుకెళ్ళి ఆ గిన్నెని జాగ్రత్తగా పెడుతున్నాడట. ఎందుకురా ఆ గిన్నెతో నీకెందుకు? లేదు నాన్న, తాతలాగా నువ్వు కూడా ముసలివాడు అయితే మరి నీకు కూడా అందులో పెట్టాలి కదా నేను. చూడండి, అలా ఉంటుంది మన రియాక్షన్. కనుక దేవుని సన్నిధిలో నీ తల్లి ఎడల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. నీ తల్లిని నువ్వు సన్మానించు, గౌరవించు, ప్రేమించు, ఆదరించు. ఆదరించాలి తల్లిని. ఆదరించడానికి యేసయ్య కూడా సిలువ మీద ఏం చేశాడండి? అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు బాధపడద్దు. ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దని లేఖన భాగంలో ఉంది. ఆ కారణాన్ని బట్టే యోహాన్ని చూసి అన్నాడు, యోహాను ఇక మీదట నా తల్లిని ఆదరించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అమ్మా నువ్వు భయపడకు, ఇక మీదట యోహాను నిన్ను ఆదరిస్తాడు అన్నాడు. అంటే లేఖనాన్ని నెరవేర్చిన దేవుడు, నువ్వు కూడా లేఖనాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత నీకుంది. నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన. జీవముగల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు. ఇంతవరకు విన్న వాక్యాన్ని నీ బిడ్డలు నా ప్రభువా నాయనా తండ్రి వారి హృదయాల్లో తలంచుకొని ప్రభువా నాయన ఈ వాక్యం ద్వారా జీవించడానికి వారికి నీ సహాయం దయచేయండి. నువ్వు ఇచ్చిన వాగ్దానము దేవా, తల్లి కంటే నువ్వు ఆదరిస్తానంటున్నావు ప్రభువా. నీ ఆదరణ పొందుకుని వారి భావి జీవితం అంతా కూడా సంతోషము, నెమ్మది, ఆశీర్వాదం కలిగి ఉండడాన్ని కార్యము చేయమని, ఆశీర్వదించి దీవించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.